వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి 'డెమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టిల్' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక 30 రోజుల ముందే మనకి జపాన్‌లో అయితే దిగిపోయింది. అది అందరికి తెలిసిందే. అండ్ ఇప్పుడు మొత్తం ఆల్ లాంగ్వేజెస్‌లో దింపడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడైతే నేను తెలుగులో అయితే థియేటర్‌లోకెళ్ళి చూసాననమాట. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే 'డెమాన్ స్లేయర్స్' ఫ్యాన్స్ ఇంకా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అది ఇంకా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత తీశారు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క మూవీలోని 'డెమాన్ స్లేయర్స్' ఫ్యాన్స్ ఏటి కోరుకుంటారంటే ఒక యాక్షన్ పార్ట్, ఒక వచ్చేసి మనకి ఎమోషన్ పార్ట్ అండ్ ఇవే కోరుకుంటారు. అవన్నీ నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారనమాట దిస్ మూవీలో. అండ్ ఈ మూవీ మనకి వచ్చేసి స్టోరీ ప్లాట్ ఏముండదు. ఎపిర్స్ అండ్ మనకొచ్చేసి డెమాన్స్‌కి అండ్ మనకొచ్చేసి ఇషిరాకి అండ్ ఈళ్ళిద్దరి మధ్యన అయ్యే బ్యాటిల్సే ఈ మూవీ అయితే జరుగుతదనమాట. అండ్ మీ అందరికి తెలిసిందే మనకి ముజాన్ గాడు ఏం చేస్తాడంటే మొత్తం అందరిని ఇన్ఫినిటీలోకైతే తోసేస్తాడనమాట. ఆ ఇన్ఫినిటీలోకి తోసిన తర్వాత నుంచి అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతది బేసిక్‌లీ. అండ్ ఈ మూవీ కూడా మనకి స్టార్టింగ్ మొత్తం మనోళ్ళందరూ ఇన్ఫినిటీలోకెళ్ళిపోయిన తర్వాత ఆళ్ళకర్థం కాదనమాట. తిక్కమక్కగా అయిపోతది అక్కడంతాన. అక్కడి నుంచి వచ్చేసి ఈ బ్యాటిల్స్ అనమాట. ఇదంతా జరుగుతది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో ఒక 3 బ్యాటిల్స్ ఉంటాయి. ఇట్స్ టూ గుడ్‌గా ఉంటాయి భయ్య. అండ్ ఫస్ట్ 2 బ్యాటిల్స్ ఒక మాదిరిగా ఎళ్ళిపోతాయి. ఆ! పర్లేదురా అన్నట్టు అనిపిస్తది. అండ్ లాస్ట్ వచ్చిన బ్యాటిల్ థర్డ్ వన్ ఈస్ టూ గుడ్. టూ గుడ్ అంటే టూ గుడ్ అనమాట. ఎందుకంటే అంత తీశారు. అండ్ వచ్చిన మనకి థర్డ్ పార్ట్ అనమాట యాక్షను. అండ్ మెయిన్ వచ్చేసి అందులో వచ్చిన ఒక ట్విస్ట్ కూడా ఉంటది. అది ఖచ్చితంగా థియేటర్‌లో అయితే చూసే తెలుసుకోండి. ఎవరైతే కొన్ని స్పాయిలర్ రివ్యూస్ ఉంటే అవేటి చూడకండి. అంత బావుంటది ఆ ట్విస్ట్. మీరు థియేటర్‌లో చూసిన తర్వాత గూస్ బంప్స్ స్టఫ్ అని తెప్పిస్తది. లిటరల్లీ 'డెమాన్ స్లేయర్స్' ఫ్యాన్స్‌కి అండ్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది కదా! ఆళ్ళకైతే ఇంక ఖచ్చితంగా చింపి అవతల ఎయొచ్చనమాట. అంత బావుంటది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ అడుగుతారు కొంతమంది బయటోళ్ళు. ఖచ్చితంగా ఈ మూవీ ప్రీవియస్ మూవీస్ పార్ట్స్ ఇవన్నీ చూడాలి గురు అంటే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ మీకు అర్థం కావు. అండ్ చూసేయండి అంటే పెద్ద ఎక్కువ సేపేం పట్టదు. ప్రతి ఒక్క ఎపిసోడ్ వచ్చేసి ఒక 20 నిమిషాలు ఉంటది అంతే అరౌండ్. ఇంక అంతకు మించి ఉండదు యానిమీ అంటే. టపా 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 కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఒక మూవీ ఉంటది. అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ దాని తర్వాత ఇదనమాట. అండ్ ఖచ్చితంగా మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా చాలా బావుంటది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీకి నాకు టికెట్లు దొరకడం చాలా కష్టమైపోయింది. అండ్ 'మిరాయి', 'లిటిల్ ఆర్ట్స్' అండ్ ఈ మూవీ చాలా బేసిక్‌లీ అండ్ అందరూ అంటే మంచి హిట్ టాక్ వచ్చాయి ఈ 2 సినిమాలు. ఈ హిట్ టాక్ వచ్చిన మధ్యలో ఈ యానిమేషన్ మూవీ ఆడుతుందంటే అర్థం చేసుకోండి. దీనికంత స్కోప్ ఉంది. దీనికంత స్టోరీ లైన్ ఉంది. అందుకే ఇంత ఫేమస్ అయిందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి యానిమేషన్ అనగానే ఖచ్చితంగా ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేసి 'డెమాన్ స్లేయర్' భయ్ అంత బావుంటది. అండ్ మెయిన్ ఇందులో వచ్చేసి అందరికి ఎందుకు నచ్చుతదంటే యాక్షన్ సెపరేట్‌గా వదిలేస్తే ఇందులో స్టోరీ పార్ట్ అనేది చాలా బావుంటది. అండ్ ప్రతి ఒక్కరు ఎమోషన్ అయ్యే విధంగా ఉంటది. ఒక యానిమేషన్‌లో ఎమోషన్ ఏంట్రా భయ్యా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక స్టార్ట్ చేస్తే దీనికున్న పర్పస్ ఏంటో మీకు అర్థమవుతది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో యాక్షన్ పార్ట్ అండ్ థర్డ్ ఎపిసోడ్‌లో ఒకడుంటాడు భయ్యా చప్పట్లు కొట్టుకొని. ఆడేంటంటే చాలా బిగ్‌గా ఉంటాడు. అంటే చూడడానికి చాలా భయంకరంగా చాలా కండల వీరుడు 'కుమార్ మనవలాగా' ఉంటాడు ఆడైతే. ఓరి బాబు! ఈడేట్రా ఇలాగున్నాడు అన్నట్టు మనకు ఒక థాట్ అయితే వస్తది. ఆడు చేస్తాడు చూడండి యాక్షన్ సీన్సు గూస్ బంప్స్ స్టఫ్ అంతే. అంత బావుంటది. ఆ యాక్షన్ సీన్స్‌కి వచ్చిన మనకి ఎనకాతల వీఎఫ్ఎక్స్‌కి ఓడియమ్మ బుర్ర షాక్ మనం అలా మైండ్ అలా ఉండిపోతామనమాట. అంత బావుంటది. ఎవరైతే ఇంకా 'డెమాన్ స్లేయర్' చూడలేదో ఎళ్లి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా బావుంటది. అండ్ ఈ మూవీకి మేమిచ్చేసారు రేటింగ్ ఒక 5కి 4.5 అయితే ఇస్తున్నాం. నాకైతే నచ్చేసింది. ఇంకా 'డెమాన్ స్లేయర్' ఫ్యాన్స్ ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా ఎళ్లి చూసేయండి. ఫుల్ మూవీస్ అయితే మనకు పెట్టేసారనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.